హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఐప్యాడ్ ప్రో 2020 మోడల్కి యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్ పర్చేస్ చేయాలంటే మినిమం $300 అంటే అరౌండ్ 22,000 రూపీస్ని స్పెండ్ చేయాలి. అది కూడా వితౌట్ ట్యాక్స్. అండ్ నేను యూఎస్ ప్రైస్ చెప్తున్నాను. ఇండియాలో ఈ కీబోర్డ్ డెఫినెట్గా ఒక 30,000 రూపీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక కీబోర్డ్కి మనం ఇంత పే చేయడానికి ఎవరికి మ్యాక్సిమం మనసు ఒప్పుకోదు. సో ఈరోజు వీడియోలో మ్యాజిక్ కీబోర్డ్లో ఉన్న అన్ని ఫీచర్స్తో కూడిన ఒక కీబోర్డ్ని మన ఛానల్లో అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. సో ఫోక్స్, లేట్ చేయకుండా rolling the intro now. ఇది కనుక ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఆ కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. 3 months బ్యాక్ యాపిల్ ఐప్యాడ్ ప్రో కోసం మ్యాజిక్ కీబోర్డ్ని రిలీజ్ చేసింది. ఇది ఐప్యాడ్ ప్రో వెనక భాగంలో ఉన్న స్మార్ట్ కనెక్టర్స్ యూజ్ చేసుకొని పనిచేస్తుంది. ఇందులో బ్యాక్ లైట్, సిజర్ స్విచెస్ అలాగే గ్లాస్ ట్రాక్ ప్యాడ్ ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. సేమ్ ఇవే ఫీచర్స్ తో లాజిటెక్ ఫోలియో కీబోర్డ్ ని లాస్ట్ వీకే రిలీజ్ చేసింది. ఇది పట్టుకోవడానికి చాలా వెయిట్ అనిపిస్తుంది. బాక్స్ పైన మీరు ఇక్కడ చూడొచ్చు లాజిటెక్ ఫోలియో టచ్ అని బ్రాండింగ్ ఇక్కడ ప్రింట్ చేశారు. ఇది ఐప్యాడ్ ప్రో 11" ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ కోసం రిలీజ్ చేశారు. సో ఇది ఫస్ట్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్ ఐప్యాడ్ ప్రో 2018 మోడల్ అండ్ 2020 మోడల్తో డెఫినెట్గా వర్క్ అవుతాయి. ఈ కీబోర్డ్ని మనం నోట్స్ టేకింగ్, స్కెచెస్, బ్రౌజింగ్ అండ్ మల్టీమీడియా కోసం యూజ్ చేయొచ్చని అడ్వర్టైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇందులో బ్యాక్లైట్ కీబోర్డ్, ట్రాక్ ప్యాడ్, అడ్జస్టబుల్ ఫ్లిప్ హింజ్, స్మార్ట్ కనెక్టర్ సపోర్ట్తో పాటు iOS షార్ట్ కట్స్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి వీళ్ళు ఇక్కడ బ్యాక్ సైడ్ మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్యాబ్ని పుల్ చేసి చూద్దాం. కీబోర్డ్ సింపుల్గా ఉంది, బట్ చేతిలో హోల్డ్ చేస్తే మాత్రం కాస్త హెవీ ఫీలింగ్ అయితే వస్తుంది. లోపల ఐప్యాడ్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చిన్న మాన్యువల్ అయితే ఇచ్చారు. అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ చాలా సింపుల్గా ఉంది. కీబోర్డ్ అండ్ ఐప్యాడ్ సెక్యూరిటీ కోసం మ్యాగ్నెటిక్ ఫ్లిప్ లాక్స్ కూడా ఇచ్చారు. దీంట్లోనే మనం యాపిల్ పెన్సిల్ని కూడా సెక్యూర్గా స్టోర్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలా ఐప్యాడ్కే కనెక్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న ట్రాక్ ప్యాడ్ని గ్లాస్తో బిల్డ్ చేశారు. సో మనం ఫింగర్స్ని జస్ట్ ఊరికే అలా పైన స్ప్రెడ్ చేసినా కానీ మూవ్ చేసినా కానీ చాలా స్మూత్ ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు ఐప్యాడ్ సెక్యూర్ కనెక్టర్స్ కోసం పోగో పిన్స్ ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ ఈ ఫ్లిప్ హింజ్ యూజ్ చేసుకొని స్టేబుల్గా ఐప్యాడ్ని మనకి డిఫరెంట్ యాంగిల్స్లో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కీబోర్డ్ టెక్స్చర్స్ మొత్తం ఫైబర్ క్లాత్తో చూడడానికి ఇంకా ఫీల్ అవ్వడానికి చాలా న్యాచురల్గా ఉంది. సైడ్స్ లో స్పీకర్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరా కట్అవుట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. $300 మ్యాజిక్ యాపిల్ కీబోర్డ్ లో మనకి సైడ్ ప్రొటెక్షన్ ఉండదు, బట్ ఈ ఫోలియో కీబోర్డ్ లో ఫుల్ 360 degrees ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఐప్యాడ్ ని ఇన్సర్ట్ చేసి చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫిట్ అయిపోయింది. నాకు ఇమీడియట్ గా దీన్ని చూడగానే ఒక ల్యాప్టాప్ ఫీలింగ్ అయితే వస్తుంది. మన ఐప్యాడ్ ఇన్సర్ట్ చేశాక ఎలాంటి కనెక్షన్స్ ఆర్ సెట్టింగ్స్ చేయనక్కర్లేదు, డిఫాల్ట్గా వర్క్ అవుతుంది. అలానే కీబోర్డ్ని మనం ఛార్జ్ చేయాల్సిన పని కూడా లేదు. స్మార్ట్ కనెక్టర్స్ ద్వారా డైరెక్ట్గా ఐప్యాడ్ నుంచి కీబోర్డ్కి పవర్ సప్లై అవుతుంది. రైట్ అవే iOS షార్ట్ కట్స్ అండ్ ట్రాక్ ప్యాడ్ అయితే ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ లేకుండా వర్క్ అవుతుంది. $300 యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్కి ఈ కీబోర్డ్కి మెయిన్ డిఫరెన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ టాప్ ఫంక్షన్ బార్, మ్యాక్బుక్లో లాగా స్పెషల్ ఎస్కేప్ కీ, బ్రైట్నెస్, కీబోర్డ్ సెర్చ్, కీబోర్డ్ బ్రైట్నెస్, మ్యూజిక్ పాస్, స్కిప్ అండ్ నెక్స్ట్ ట్రాక్, వాల్యూమ్ ఇంక్రీజ్, డిక్రీజ్ అండ్ మ్యూట్ బటన్ తో పాటు లాక్ బటన్ కూడా ఇచ్చారు. ఈ బడ్జెట్ కీబోర్డ్ లో ఉన్న ఫంక్షన్ కీస్ మనకి $300 పెట్టుకున్న మ్యాజిక్ కీబోర్డ్ లో అయితే ఉండవు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. అలాగే ఈ కీబోర్డ్ లో ఫుల్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఐప్యాడ్ కరెక్ట్ పొజిషన్ లో హోల్డ్ చేయడానికి ఇక్కడ ఉన్న నియోడైమ్ మ్యాగ్నెట్స్ హెల్ప్ చేస్తాయి. ఈ క్లోజింగ్ ఫ్లాప్స్ లో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఈ కీబోర్డ్ మొత్తం హెవీగా ఉండడానికి మెయిన్ కారణం ఈ మ్యాగ్నెట్సే. ఈ కేస్ లో ఉన్న మొత్తం మ్యాగ్నెట్స్ ని మనం ఈ మ్యాగ్నెటిక్ ఫిల్మ్ యూస్ చేసి డీటెయిల్డ్ గా చూడొచ్చు. కీబోర్డ్ టైపింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రాక్ ప్యాడ్ అయితే మ్యాక్బుక్ లో ఉన్నంత స్మూత్ గా ఉంది. 3 finger స్వైప్, పించ్ ఇన్ జూమ్, మల్టీ ట్రాక్ ప్యాడ్ జెస్చర్స్, ఇలా అన్ని ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతాయి. బ్యాక్ సైడ్ ఉన్న స్టాండ్ ఇలా పూర్తిగా ఓపెన్ చేసి మనకి నచ్చిన పొజిషన్స్ లో ఇలా పెట్టుకుని ఐప్యాడ్ ని వాడుకోవచ్చు. మీడియా కన్సంప్షన్ కోసం కీబోర్డ్ ని ఇలా బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసి కూడా వాడచ్చు. ఈ ఫీచర్స్ అన్ని మనకి $300 పెట్టుకునే యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్ లో ఉండవు. ఈ ఐప్యాడ్ ప్రో విత్ కీబోర్డ్ మినిమం ఒక 1 kg వెయిట్ అన్న ఉంటుంది. నాకైతే ఒక మినీ ల్యాప్టాప్ ని యూస్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ కీబోర్డ్ లో కొన్ని కాన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇది ట్రాక్ ప్యాడ్ లో క్లిక్ బటన్స్ బాటమ్ లో ఉండటం వల్ల క్లిక్ అండ్ డ్రాగ్ ఫంక్షనాలిటీ సరిగ్గా యూజ్ చేయలేము. అండ్ ఈ సెటప్ని యూజ్ చేయాలంటే ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి.
కీబోర్డ్ అండ్ స్క్రీన్ మధ్యలో హింజ్ ఏమి ఉండదు కాబట్టి మనం ఒళ్ళో నార్మల్ ల్యాప్టాప్ పొజిషన్లో పెట్టుకున్నప్పుడు సరిగ్గా యూస్ చేయలేము, కదులుతూ ఉంటుంది అనమాట, షేక్ అవుతూ ఉంటుంది. సో నార్మల్ ల్యాప్టాప్ పొజిషన్స్లో అయితే సరిగ్గా యూస్ చేయలేము. దీనికి డెఫినెట్గా మనకు ఒక ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఉండాలి. ఫైనల్గా ప్రైస్ విషయానికి వచ్చామంటే ఇంక్లూడింగ్ ట్యాక్స్ నేను $180 పెట్టి పర్చేస్ చేశాను, అంటే అరౌండ్ 13,000 ఇండియన్ రూపీస్. ఈ కీబోర్డ్ మాత్రం వర్తీ పర్చేస్ అండ్ iPadOS 14 ఫీచర్స్ వల్ల ఒక ల్యాప్టాప్ ఫీలింగ్ అయితే ఉంటుంది. స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ కోసం, నోట్ టేకింగ్ అలాగే ఎడ్యుకేషన్ కోసం ఈ కీబోర్డ్ అయితే చాలా వరకు హెల్ప్ చేస్తుంది. బ్రో మేము ఇంత మనీ పెట్టి కొనలేమనుకునే వాళ్ళకి సేమ్ ఇలాంటి కీబోర్డ్ నే లాజిటెక్ వాళ్ళు iPad 7th జనరేషన్ కూడా రిలీజ్ చేశారు. సో సేమ్ ఇదే కీబోర్డ్ విత్ ట్రాక్ ప్యాడ్ అండ్ స్మార్ట్ కనెక్టర్ ఫంక్షనాలిటీస్ అయితే మీకు 7th జనరేషన్ iPad లో కూడా డెఫినెట్ గా మీరైతే సేమ్ ఫీలింగ్ ని మీరు అక్కడ కూడా పొందొచ్చు. సో లో బడ్జెట్ టు హై బడ్జెట్ iPads కొనుక్కోగలిగిన వాళ్ళకి నేను 100% ఈ కీబోర్డ్స్ ని కొనమని సజెస్ట్ చేస్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. Peace out.